మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది బ్రెడ్ బాసుంది అండి. దీన్ని మిల్క్తో ప్రిపేర్ చేస్తాం. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది టేస్ట్ చాలా బాగుండడానికి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ బాసుంది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ ఒక 5 తీసుకున్నానండి. ఒక్కొక్కటి అయితే స్లైసెస్ సన్నగా ఉంటాయి, అలా అయితే ఒక 6 తీసుకోవాలి. ఇప్పుడు 5 తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ఒక 150 గ్రాముల పంచదార, 4 స్పూన్స్ మిల్క్ పౌడర్, ఇలాచీ పౌడర్, 1/2 లీటర్ మిల్క్. బ్రెడ్ బాసుంది తయారు చేసుకునే విధానం: ముందుగా పాలుని మరగబెట్టుకోవాలండి. 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, ఇది బాయిల్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మనకి బాయిల్ అయిపోతాయి. ఈ బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ అంతా కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదండి, ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగే వరకు మరగనివ్వాలి పాలు. ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ తొందరగా కరిగిపోతుంది. ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా మనం మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదండి, ఈ మిల్క్ పౌడర్లో కొంచెం వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట. అంటే ఇందులో వేసుకున్న ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఇలా వాటర్ పోసుకుని ఇలా కలుపుకుంటే మనం మిల్క్లో వేసుకున్నా సరే ఉండలు కట్టదనమాట. ఇప్పుడు పంచదార కరిగిపోయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది థిక్నెస్ కోసం అండి. ఇది వేసిన తర్వాత కాసేపు మరగాలన్నమాట. ఒక 5 మినిట్స్ మరిగితే థిక్గా అవుతాయి పాలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలండి బాయిల్ అయ్యేటప్పుడు, అంటే పైకి పొంగిపోకుండా ఉండడం కోసం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని కిందకి దించుకోవాలన్నమాట స్టవ్ నుంచి. ఇలా మిల్క్ బాయిల్ అయిన తర్వాత కింద పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం బ్రెడ్ని ఇలా స్లైసెస్ సైడ్స్ అంతా కట్ చేసుకున్నాం కదా, ఇలా హాఫ్ కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు మనకి హాఫ్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఒక్కొక్క స్లైస్ని తీసుకుని ఈ మిల్క్లో డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకుని సైడ్ పెట్టేసుకోవాలి ఒక బౌల్లో. ఇలా అన్ని స్లైసెస్ని కూడా తొందరగా పెట్టేసుకోవాలి, లేదంటే బాగా నానిపోతుంది అనమాట. ఇలా అన్ని స్లైసెస్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఎందుకు అంటే లేయర్స్లా మనం తినడానికి బాగుంటుందండి, డైరెక్ట్గా అందులో వేసేసుకోవడం కన్నా. ఇప్పుడు దీని మీద బాదం పప్పు సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. కూల్గా ఉంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి కొంచెం థిక్నెస్ అవుతుందండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ బాసుంది రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.